నమస్కారం గురు. నమస్తే అండి. ఈ పరాభవనామ సంవత్సరంలో ఏళ్నాటి శని ప్రభావంతో అధికంగా ఇబ్బంది పడే రాశులేవి? మరి ఈ శని ప్రభావం తగ్గడానికి ఈ సంవత్సరంలో వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది? తప్పకుండా శని ప్రభావంలో ఎవరైతే ఇబ్బంది పడేటువంటి రాశులు, ఏ రాశులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాయి అనేది మనం చూద్దాం. ముందుగా మేషరాశి వారికి కూడా ఏలినాటి శని ప్రభావం అనేది ఇంకా మొదటి పాదంలోనే ఉంది. ఇక రాశి వారికి వచ్చినప్పటికీ ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్ అనేది ఈ సంవత్సరం చాలా ఇంపార్టెంట్. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండటం, మంచి స్నేహితుల్ని సెలెక్ట్ చేసుకోవటం, స్నేహితులు నమ్మి డబ్బులు ఇవ్వకుండా ఉండటం అనేది మంచిది. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా, ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అది కరెక్ట్గా ఉందా లేదా, దానివల్ల మళ్ళీ నాకు రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఇది మొదటి పాదమే, సెకండ్ పాదం ఇంకో 2.5 సంవత్సరాలు ఉంది, దాని తర్వాత మూడో పాదం ఇంకో 2.5 సంవత్సరాలు ఉంది. ఎందుకంటే ఇప్పుడు చేసేటువంటి కొన్ని స్టెప్స్ నెక్స్ట్ 2 స్టెప్స్లో మనకు ఎక్కువగా అశాంతిని క్రియేట్ చేసే విధంగా ఉండకూడదు. కాబట్టి ఇప్పుడు చేసేటువంటి ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ కానీ, లేకపోతే తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి కొంచెం ఆరోగ్యపరంగా వయోవృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలి. కాళ్ళకి మోకాళ్ళకి నొప్పులు, జుట్టు రాలిపోవటం లాంటి సమస్యలు ఉత్పన్నం అవటం, ఇలాంటివి ఎక్కువగా ప్రాబ్లమ్స్ని ఎక్కువగా క్రియేట్ చేస్తూ ఉంటాయి. కానీ ఈ సంవత్సరం కొంత ప్రభావం తక్కువగానే ఉంటుంది. దానికి కారణం వచ్చేటప్పటికి గురువు మంచి స్థానంలోకి రావటం అనేది ఒక పాజిటివ్ పాయింట్ ఈ రాశి వారికి. కాకపోతే జాగ్రత్తగా ఉండాల్సింది ఆరోగ్యపరంగా. వయోవృద్ధులు జాగ్రత్తగా ఉండాలి, మెయిన్గా వెహికల్ డ్రైవింగ్ చేసేటప్పుడు, ఎందుకంటే బోన్స్ రిలేటెడ్, ఎందుకంటే శని ప్రభావం చూపించేది కీళ్ళు, కాళ్ళు, మోకాళ్ళు, జుట్టు, మరియు అదేవిధంగా స్పెట్స్ రావటం, స్ట్రెస్ పెరగటం, చుండ్రు పెరగటం, జుట్టు రాలిపోవటం, మర్చిపోవటం, ఏదైనా ఒక వస్తువు ఒక చోట పెట్టి మర్చిపోవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఎక్కువగా చూపిస్తూ ఉంటాడు అన్నమాట. దీని తర్వాత సెకండ్ రాశి, ఏ రాశి బాగుంటుంది, ఏ రాశి మీద ఎక్కువ ప్రభావం ఉంది అంటే మీనరాశి. ఈ మీనరాశికి మెయిన్గా వచ్చేటప్పటికి జన్మరాశులు శని సంచారం జరుగుతున్నది. జన్మరాశులు శని సంచారం జరుగుతున్నప్పుడు ఎలాంటి ప్రభావం ఉంటుంది? మెయిన్గా వచ్చేటప్పటికే భయం అనేది జరుగుతూ ఉంటుంది. భయంతో పాటు అంత్యక్రియల్లో పాల్గొనటం, అంటే ఇంట్లో తండ్రికి హఠాన్ మరణం జరగటం కానీ, తండ్రి తరపు బంధువులు హఠాన్ మరణం జరగటం కానీ, లేకపోతే ఉంటే అనుకోకుండా అంత్యక్రియల్లో పాల్గొవాల్సినటువంటి ఒక పరిస్థితి రావటం కానీ జరుగుతుంది. మరియు అదేవిధంగా మానసిక చింత అనేది ఎక్కువగా వెంటాడుతూ ఉంటుంది. ఉద్యోగపరంగా స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం ఉంటుందా, పోతుందా, జరుగుతున్నటువంటి గ్లోబల్ సినారియోస్ మీద మన మీద ఏమైనా ప్రభావం చూపిస్తాయా, మనం ఎవరికో డబ్బులు అప్పిచ్చాం, వాడు డబ్బులు తిరిగిస్తాడా, ఇవ్వడా, వాడు డబ్బులు తీసుకొని పారిపోయినవాడు మన జీవితం ఇంతే నాశనం అయిపోతుందా అనేటువంటి ఒక టెన్షన్, యాంగ్జైటీ అనేది ఎక్కువగా ఈ రాశి వారికి ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. మరియు జన్మరాశిలో శని సంచారం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే శని యొక్క దృష్టి తృతీయం మీద, రాజ్యస్థానం మీద ఉంటుందన్నమాట. అంటే ఉద్యోగపరం మీద, దాని తర్వాత భయం, ఎందుకో తెలియనటువంటి భయం, ఆందోళన, ప్రశాంతంగా కూర్చున్నా సరే కళ్ళ నిండా నీళ్లు, అంటే ఒక బాధ, మన శోకతృప్త హృదయం అంటారు అన్నమాట. అటువంటి ప్రభావం చూపిస్తుంది. కానీ ఈ సంవత్సరం దాని యొక్క ప్రభావం కొంచెం తక్కువగా ఉంటుంది. దానికి గల కారణం ఏంటి అంటే ఈ రాశి వారికి పంచమంలో గురువు ఉచ్చస్థానంలోకి జూన్ 2వ తారీఖున రాబోతున్నాడు. ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్ని వీళ్ళు ఫేస్ చేస్తూ ఉంటుంటారు. దాని తర్వాత ఈ రాశి వారికి ఖర్చు విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రాహు యొక్క ప్రభావం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి వ్యయ స్థానాల్లో, దానివల్ల కూడా ఈ రాశి వారికి ఖర్చు ఎక్కువగా ఉండటం, దుష్ట స్నేహితులు ఎక్కువగా చుట్టూ చేరటం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే దుష్ట స్నేహితులు అంటే నీకు పోయి ఒక చెడు పని చేయాలనేటువంటి ఆలోచన ఉండదు. నీ స్వతహాగా నువ్వు మంచివాడివే, ఎందుకంటే ఈ రాశి వారికి రాశ్యాధిపతి గురువు కాబట్టి స్వతహాగా మంచివాడే. కాకపోతే దుష్ట స్నేహితులతో చేడి వాళ్ళు వీడిని రాంగ్ ప్లేస్కి తీసుకువెళ్ళి అక్కడ చేయకూడనటువంటి పనులు కూడా చేయించడానికి కారకంగా ఉంటుంది. కోర్టు కేసులు ఎదుర్కోవటం, ఆ కోర్టు నుంచి కేసుల నుంచి ఎలా బయటకు వస్తానో తెలియనటువంటి పరిస్థితులు, ఇలాంటి కొన్ని అనుకోని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. మ్యారిటల్ ఇష్యూస్ నుంచి ఎలా బయటకు రావాలో అర్థం కాకుండా ఉంటాం. ఈ వైవాహిక జీవితం ఎప్పుడు కుదుటపడుతుందో అర్థం కాకుండా ఉండటం, ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాం. తర్వాత రాశి వచ్చేటప్పటికి కుంభరాశికి చివరి పాదం. ఈ కుంభరాశి వారికి వచ్చేటప్పటికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే జన్మరాశిలో రాహు ఉన్నాడు. రాహు ఇంచుమించు శని లాంటి ప్రభావాన్ని ఇస్తూ ఉంటాడు. ధనస్థానంలో శని ఉన్నాడు అన్నమాట. అంటే ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్ మీద ప్రాబ్లం ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో, అంటే నువ్వు ఒకటి మాట్లాడితే తప్పు,
రెండు మాట్లాడితే అసలు మాట్లాడలేదు అనుకో, వీడేంటి అసలు మాట్లాడట్లేదు అంటే నువ్వు పెద్ద గొప్పవాడివా, నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పి ఆ విధంగా ఆలోచించేటువంటి మనుషులు. నువ్వు మాట్లాడావు అనుకో, ఎందుకు మాట్లాడావు, ఎందుకు ఒకటి ఎక్కువ మాట్లాడావు ఒకటి తక్కువ మాట్లాడావు, ఈ విధంగా టార్చర్ చేసేటువంటి వారు కుటుంబ సభ్యులు. నువ్వేం చేయకుండా నువ్వు ప్రశాంతంగా ఉన్నా సరే నీ మీద నీలాప నిందలేసేటువంటి వారు ఎక్కువ అవుతారు. కుటుంబ సభ్యుల నుంచి కొంచెం దూరం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది శని యొక్క ప్రభావం ఆ విధంగా ఉంటుంది అన్నమాట. మనం మంచిగా ఉన్నా సరే మన మీద రాళ్ళు వేసేటువంటి వాళ్ళు ఎక్కువ అవుతారు. ఇలాంటి వాళ్ళు అసలు ఇలాంటి వాళ్ళ కుటుంబ సభ్యులని అని చెప్పుకోవటం కూడా ఒక్కోసారి మనకు విరక్తి చెందేటువంటి కొన్ని పరిస్థితులు ఏర్పడటం. ఫైనాన్షియల్గా కన్స్ట్రైంట్స్ మెయిన్గా వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ కన్స్ట్రైంట్స్, జాబ్ అనేది ఉంటుందా ఉండదా అనేటువంటి ఒక భయము, ఇలాంటివి కొన్ని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంత బాగలేదు. మెయిన్గా గురువు స్థితి కూడా పంచమంలో నుంచి షష్టమంలోకి ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు. ఆరోగ్యపరంగా కొంచెం బెటర్మెంట్ ఉంటుంది, కాకపోతే శని యొక్క స్థితి బాగాలేదు. అదేవిధంగా రాహు కూడా డిసెంబర్ వరకు జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు. డిసెంబర్ తర్వాత నుంచి కొంచెం రిలీఫ్ అనేది ఈ రాశి వారు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జన్మరాశిలోంచి రాహు మకరంలోకి ఎప్పుడైతే వెళ్తాడో అప్పుడు కొంచెం అనుకూలంగా ఉంటుంది, ఆరోగ్యపరంగా కొంచెం సస్టైన్ అవ్వగలుగుతారు. కానీ వయోవృద్ధుల మటుకు కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పులు, డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ 3 రాసుల వారు జాగ్రత్తగా ఉంటారు. ఈ యొక్క 3 రాసులు కాకుండా ఇంకొక రాశి కూడా ఉంది, మెయిన్గా ఎఫెక్ట్ చూపించేటువంటి ఒక రాశి ఉంది. అది ఆ రాశి వచ్చేటప్పటికి సింహరాశి. సింహరాశికి అష్టమ శని ప్రభావం అనేది, అష్టమ శని ప్రభావం అనేది అంత చిన్న ప్రభావం కాదు, అది కూడా చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఈ రాశి వారికి అష్టమ శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దానికి గల కారణం ఏమిటి అంటే ఈ రాశి వారికి అష్టమంలో శని ఉన్నాడు, లాస్ట్ ఇయర్ సప్తమంలో రాహు ఉన్నాడు, ఈ సంవత్సరం కూడా సప్తమంలో రాహు ఉంటాడు. కానీ లాస్ట్ ఇయర్ గురువు లాభస్థానంలో ఉన్నాడు, ఈ సంవత్సరం జూన్ నుంచి గురువు లాభస్థానం నుంచి వ్యయ స్థానంలోకి వెళ్తున్నాడు అన్నమాట. దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి రాశి వారికి గురువు కొంచెం సపోర్ట్గా ఉన్నాడు లాస్ట్ ఇయర్ వరకు. ఈ సంవత్సరం గురువు ఆ యొక్క సపోర్టివ్నెస్ కూడా తగ్గిపోయింది. అది వృత్తిపరంగా వ్యాపారపరంగా కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుంది. దాంతోపాటు ఆరోగ్యపరంగా శని ప్రభావం అనేది కొంచెం ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి రాశి వారు. అదేవిధంగా వచ్చేటప్పటికి ఫ్యామిలీ విషయాల్లో కానీ, డబ్బులు ఎవరికైనా అప్పిచ్చేటువంటి విషయంలో కానీ కొంచెం జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి. కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పులు, ఉద్రేకమైనటువంటి మాటలు మాట్లాడటం, చుట్టుపక్కల వాళ్ళతో అనవసరమైనటువంటి గొడవలు తెచ్చుకోవటం. 10 మంది ఉంటారు, 10 మందికి లేనటువంటి బాధ నీకు ఒక్కడికే. అంటే నువ్వు మంచివాడివే, నువ్వు సమాజంలో తప్పు జరిగితే దాన్ని ఖండించాలని చెప్పి నీ మనసులో ఉంది, నువ్వు ఖండిస్తావు. కాకపోతే ఆ యొక్క ఖండించేటువంటి వారే సమాజానికి విరోధిగా మారతాడు. ఇదే జనరల్గా జరుగుతూ ఉండేది అన్నమాట. సత్యవాది లోక విరోధి, అంటే సత్యం చెప్పేటువంటి వాడు ఏమవుతాడు, లోకానికి విరోధిగా మారతాడు అన్నమాట. సో కాబట్టి ఆ విషయాన్ని నిజమే, మీరు మంచివారే, కాకపోతే లోకానికి విరోధిగా మారతారు. కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఎవరికైనా నొప్పి తగిలిందంటే వాడు మళ్ళీ దాన్ని ప్రతికూలమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి వారు కూడా ఉంటారు. కాబట్టి ఫైనాన్షియల్గా ఈ సంవత్సరం చాలా జాగ్రత్తలతో కూడుకున్నటువంటి సంవత్సరంగా చెప్పచ్చు. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఉన్నటువంటి ఉద్యోగంలోనే ఉండటం మంచిది. ఆ అష్టమ శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. వీరు కాకుండా ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉంది. ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం దీని మీద ప్రభావం చూపిస్తుంది అనేది మనం తెలుసుకున్నట్లయితే, మెయిన్గా ఈ ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం అనేది తల్లిగారి ఆరోగ్యంతో పాటు తల్లిగారితో ఉన్నటువంటి రిలేషన్ కానీ, గృహము, దాంతోపాటు ఉద్యోగపరంగాను చాలా స్ట్రెస్ చూపిస్తుంది. ఉద్యోగపరంగా స్ట్రెస్తో పాటు ఈ రాశి వారికి ఇంకో విషయంలో కూడా స్ట్రెస్ చూపిస్తుంది. అదేంటంటే ఆరోగ్యపరంగా కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అన్నమాట. దాని యొక్క విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మరియు అదేవిధంగా కుటుంబ సంబంధ బాంధవ్యాలు, మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ ఫైనాన్షియల్ కన్స్ట్రైంట్స్, వీటన్నిటి మీద కూడా అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే గురువు సప్తమం నుంచి అష్టమంలోకి వస్తున్నాడు, రాహువు తృతీయంలో బలంగా ఉన్నటువంటి రాహువు ధనుస్సు రాశి వారికి తృతీయం నుంచి ధనస్థానంలోకి వస్తున్నాడు అన్నమాట. దాని యొక్క ప్రభావం ఈ సంవత్సరం
ఇరుగు పొరుగు సఖ్యతలు అంటే చుట్టుపక్కల ఉండేటువంటి వారితో అనవసరమైనటువంటి గొడవలు డిసెంబర్ తర్వాత పెంచడానికి గల కారకంగా ఉంటుంది. గురుబలం అష్టమంలోకి వెళ్ళినప్పుడు తగ్గుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఉద్యోగపరంగా మార్పు చేర్పులు చేసేటప్పుడు ఈ సంవత్సరం చాలా ఆలోచించి చేయండి. ఎందుకంటే చతుర్థంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావం రాజ్యస్థానం మీద క్లియర్గా ఉంటుంది. ఈ రాశులు కాకుండా ఇంకొక రాశి ఉంది స్పెషల్గా, అది మనకు కన్యారాశి. కన్యారాశి వారికి వచ్చేటప్పటికి సప్తమంలో శని సంచారం ఉందన్నమాట. సప్తమంలో శని సంచారం జరుగుతున్నప్పుడు దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే మెయిన్గా వచ్చేటప్పటికి మెరైటల్ ఇష్యూ మీద ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ట్రావెలింగ్ ఇష్యూస్ క్రియేట్ అవుతూ ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణం విషయంలో విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకోవటం కానీ, డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టారో అర్థం కాకుండా అవటం, బుద్ధిమాంద్యం రావటం. బుద్ధిమాంద్యం అంటే మర్చిపోయేటటువంటి ఒక ఆలోచన, ఇక్కడే పెట్టుంటాం పేపర్, మళ్ళీ అది అక్కడే ఉంటుంది, మళ్ళీ వెతుక్కుంటూ ఉంటాం, ఇల్లు మొత్తం వెతుకుతాం కానీ అది అక్కడే ఉంటుంది. అది ఎవరో వచ్చి వేరే వాళ్ళు చూపిస్తారన్నమాట, ఇక్కడ ఉంది చూడు ఇక్కడ ఉంటే, అప్పుడు మనకు కనపడుతుంది. దానికల్ల కారణం ఏంటంటే మందతనం, అంటే బుద్ధి మాంద్యం ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా మనకు ఇక ఫర్గెట్ ఎక్కువగా ఇదవ్వటం, మర్చిపోవటం, ఒకటే విషయాన్ని రెండుసార్లు చెప్పడం, ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ సంవత్సరం ఈ రాశి వారు మెయిన్గా ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరమైనటువంటి విషయాల గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ రాశి వారు వీటితో పాటు మెయిన్గా మనం చెప్పినట్లయితే మెయిన్గా తండ్రి గారి ఆరోగ్యం, తండ్రి గారి నుంచి రావాల్సినటువంటి ప్రాపర్టీస్ మీద కూడా దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. వాదోపవాదాలు జరగటం, తండ్రి గారి స్థిరచరాస్తుల విషయంలో వాళ్ళ బంధువులతో అంటే తండ్రి గారి తరపు బంధువులతో వాదోపవాదాలు జరగటం, ఇలాంటి ఇష్యూస్ కూడా జరుగుతాయి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి సప్తమంలో శని అంత అనుకూలంగా లేడు, కాకపోతే గురువు యొక్క అనుకూలమైనటువంటి స్థితి కొంచెం యోగాన్ని ఇవ్వగలుగుతుంది ఈ సంవత్సరం ఈ రాశి వారికి. ఈ సంవత్సరం ఈ రాశి వారి వివాహం చేసుకునేటట్టయితే ఒకటికి రెండు సార్లు మీ యొక్క జాతకాన్ని కూడా పరిశీలించుకున్న తర్వాత వివాహానికి ప్రొసీడ్ అవ్వటం మంచిదే. ఈ అన్ని రాశుల వారు ఎవరైతే ఉన్నారో అంటే చెప్పినటువంటి అన్ని రాశులు అంటే వారు ముఖ్యంగా నేను ఇప్పుడు 6 రాశులు చెప్పాను. ఈ 6 రాశుల వారు కూడా మెయిన్గా ఈ యొక్క సంవత్సరం ఏలినాటి శని ప్రభావం, అర్ధాష్టమ శని ప్రభావం, సప్తమ శని ప్రభావ రీత్యా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, శనికి తైలాభిషేకం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వాటితో పాటు శనికి నల్లటి నువ్వులతో ఎవరికైనా దానం ఇచ్చి లేదంటే ఎవరైనా స్కూల్ పిల్లలకి బెల్లంతో చేసినటువంటి నువ్వులు ఉండలు స్కూల్ దగ్గర ఉంటారు కదా, పిల్లలకి తలా ఒక ఉండ దానం ఇవ్వటం. అదేవిధంగా ఎవరైనా సరే బిచ్చగాళ్ళు ఉంటారు కదా, బిచ్చగాళ్ళకి నల్ల కంబళి బ్లాక్ కలర్ స్వెటర్ కానీ, స్వెటర్ కాదు అదే బెడ్షీట్, ఆ బెడ్షీట్ని దానం చేయటం కానీ ఇవి యోగాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతాయి. ఓవరాల్గా శని ప్రభావంతో ఇబ్బంది పడుతున్న రాసులు ఏవి, వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, మంచి విశ్లేషణ ఇచ్చారు. ధన్యవాదాలు.